అమ్మా ఏరా ఎలా ఉన్నావు? దెబ్బలకి మందులు రాసుకుంటున్నావా? ఈసారి దెబ్బ బాడీ కాదమ్మా, మనసుకు తగిలింది. ఏమైందిరా? ఇక్కడ ఒక అమ్మాయిని చూశానమ్మా. పైకి నీలా లక్ష్మీదేవిలో ఉన్నా, లోపల నాకు నచ్చే పూలందేవిలా ఉంది. ఆ అందం, అమ్మాయికత్వం, పొగరు, పైత్యం అన్ని కలిపిన కాక్టైల్లో ఉందమ్మా. ఏమండి, వీడికి ఎవరో ఒక అమ్మాయి నచ్చిందంట. ఏంటి? పోలిక చండాలంగా ఉన్నా వర్ణించడానికి ట్రై చేస్తున్నాడు. వీడి మైండ్ కి పర్ఫెక్ట్ డైవర్షన్ దొరికింది. ఫుల్ ఎంకరేజ్ చేసి ఈ వేటగాడిని వాల్మీకిలా మార్చేయాలి. ఆ అమ్మాయికి చెప్పేవా నాన్న? ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు నాన్న. మంచి లవ్ సినిమాలు చూడు, లవ్ మీద బుక్స్ చదువు, నీ ఫీలింగ్స్ అన్ని పేపర్ మీద పెట్టు. ఆ లెటర్ చదివితే వీడు లేకపోతే నా లైఫ్ ఏమైపోతుందా అని అమ్మాయి కంగారు పడాలి. చితక్ కొట్టేశాను నాన్న. ముందు ఈ వైలెంట్ వర్డ్స్ మానేసి క్యూట్ గా బిహేవ్ చేయరా. I love you. Hello. I love you. Bye. క్లాస్ లో ఎందుకు నన్నే చూస్తున్నా? నేను నీ వైపు చూడడం ఏంటి? చూడలా. నువ్వు చూడ్డం నేను చూశాను. నువ్వు నన్ను ఎందుకు చూసావు? నువ్వు నన్ను ఎందుకు చూస్తున్నావా అని చూశాను. నేను అంతే, నువ్వు చూస్తున్నావా లేదని చూసాను. ఏ మాట మార్చుకో. మచ్చి అర్జుడు వాడు తెలుగు అని చెప్తే లేదు కదా, తెలుగు సినిమాలు చూస్తున్నాడు. మనం ఇంగ్లీష్ సినిమాలు చూస్తాం, ఇంగ్లీష్ లో అయిపోతామైంది. అయ్యి మచ్చి వాడు తెలుగుడేనా, తెలుగు బుక్ చదువుతా ఉన్నాడా? నేను మ్యాథ్స్ చెప్తాను, మ్యాథమెటిషియన్ అయిపోతానా? ఇరనాయాల అతికించు, బుక్ రోజుకి ఇచ్చాయి. నిన్ను ఎట్టు పడేస్తున్నాడా? రే మచ్చి చూడరా, వాడు తెలుగులో రాశాడు. వీడికి తెలుగు అంటే ఎంత కచ్చిరా, రాసి మరి కొట్టేచ్చాడు. వాడు ఖచ్చితంగా తమిళోడరా. అవునే, సిటీలో అమ్మాయిలు ఇక్కడ దాకే బట్టలు వేసుకుంటారంటే ఇక్కడ అబ్బాయిలు ఇంకా అప్డేట్ అవ్వలేదే. మన ఇక్కడ దాకా వేసుకున్నా చూస్తున్నారు. ఏ కార్తీక, నీకు లెటరే. ఎంత మంది రాస్తారే. కాలేజ్లో నేను ఒక్కదానే అమ్మాయినా? ఏ దీనికి రాయొచ్చుగా, దానికి రాయొచ్చుగా. ఈసారి ఎవడు? హరి అంట. అనుకున్నా వీడి దగ్గర నుంచి లెటర్ వస్తుందని ఎప్పుడో అనుకున్నా. 2 రోజుల్లో లేట్ అయింది. చదువు. హాయ్, నువ్వు చాలా క్యూట్, చాలా స్మార్ట్, చాలా ఇంటెలిజెంట్, చాలా డేరింగ్ అయినా హరిగాడ్ రాసిన లెటర్ చదువుతున్నా. వద్దులేవే, వద్దు, ఈ లెటర్ వద్దు. పాపం ప్రతివారం మీకెందుకు ఈ టార్చర్? లేదు లేదే, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. నువ్వు చదువే. నువ్వు చాలా అందగత్తివి, తెలివైన దానివి. నువ్వు చూస్తే 10 మంది పడిపోతారని ఎవరైనంటే అస్సలు నమ్మకు. ఎందుకంటే ఫూల్ ఏప్రిల్ 1నే చెయ్యాలి, కానీ నిన్ను సంవత్సరం మొత్తం చేస్తున్నారు. అసలు నీ ప్లస్ పాయింట్స్ చెప్పు. కలర్. గోడకు కూడా ఉంటుంది. కళ్ళు బాగుంటే కళ్ళజోడెందుకు? అందం. నీదే అందమైతే పాపం ఐశ్వర్యరాయిదేమనాలి. సో ఓపెన్ గా చెప్పాలంటే నీ మార్కుల్లానే నువ్వు కూడా అంతంత మాత్రమే. అన్నీ ఉన్నోళ్ళనే ప్రేమిస్తే స్వార్థం అంటారు. అందుకే నేను నిన్ను సెలెక్ట్ చేసుకున్నా. నీ రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తూ నీ ప్రేమ పిపాసి కొట్టేశాడు, పిశాచి కొట్టేశాడు, పిసినారి కొట్టేశాడు. వాడి సంగతి చెప్దాం పదండి. ఒసే ఆగవే, వరద బాధితుల్లో వాళ్ళు 100 మంది ఉంటారే. పులిహోర పొట్లల్లో మనం 10 మంది కూడా లేవే. పీక్కు తినేస్తారేమోనే. అవసరమా? పద. ఇక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి. ఇక్కడ సీసీ కెమెరాలు ఉంటే సరిపోదు, ప్రిన్సిపల్ క్వార్టర్స్ లో ఫ్యూజ్ ఉండాలి. ఇది ఎప్పుడు పీకావు? డీటెయిల్స్ తర్వాత పద. ఈ డ్రైవర్కి ఎన్ని బొక్కలో. తాతల
దగ్గర నుంచి అందరికీ ఆస్తులు అంతస్తులు వస్తాయి, వీడికేంటి అండర్వేర్ వచ్చింది? ఛీ! అమ్మాయిలా నేను ఎక్కడ తిరుగుతున్నా అన్న అమ్మాయిలతో నా మాట నమ్మండి. యాక్! ఏంటే ఇది? ఆడేమో బొక్కల డ్రాయర్ ని బంగారంలా చూసుకుంటున్నాడు, ఈడేమో వదిలేయాల్సింది కప్పుకొని కప్పుకోవాల్సింది వదిలేశాడు. కర్మ. వాడి రూమ్ నెంబర్ ఎంత? 108. డోరేస్ లైట్ అయింది. లేరా లే. ఏంది రాజీ, రాత్రే కదా వచ్చినావు, మళ్ళీ నువ్వేనా? పోయి పద్మం పంపు. ఈడేంటి రాత్రి నేను వచ్చానంటాడు, ఇప్పుడు ఇంకో దాన్ని పంపించమంటాడు. ఈడి కంటికి నేను ఏమైనా బ్రోకర్ అదోలా కనిపిస్తున్నానా? ఈడి మమ్మీ డాడీ నీ హే రెస్పాన్స్ వస్తుంది అనుకుంటే నువ్వు వచ్చావేంటి? రండి రండి, వెల్కమ్ వెల్కమ్. పగిలిపోద్ది. ఓ హైట్, వెయిట్, నేను హెల్ప్ చేయనా? చేతి. ఏమనుకుంటున్నావురా నా గురించి నువ్వు? స్పెక్స్ పెట్టుకొని కామ్గా ఉంటే సాఫ్ట్ గా ఉంది సైట్ ఇద్దాం అనుకుంటున్నావా? నేనేంటో తెలుసా? నా ఒరిజినాలిటీ ఏంటో తెలుసా? నేను మందు కొడతా, మండితే మనుషుల్ని కొడతా. ఇంతున్నప్పుడే ఇంతమందిని కొట్టా. వయసు వచ్చాక వైలెన్స్ పక్కన పెట్టి క్యారెక్టర్ కవర్ చేసుకుంటున్నానంతే. అనవసరంగా కెలికి నా ఒరిజినాలిటీ బయటకు తీయకు. చెప్పరా, చెప్పు. రాత్రి నీ కళ్ళకు చేంజ్ చేశాను, చెప్పు. నా మురుకులు కజ్జికాయలు దొబ్బుకెళ్ళిపోయినావే. కజ్జికాయలు కజ్జికాయలు. ఇంకోసారి నా జోలికి వచ్చావంటే చంపేస్తా. పరా. నాకు రేపు నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి, కష్టపడాలి. డిస్టర్బ్ చేయకు. ఏమైంది? ప్యాకప్. రేఖ, సార్, అచ్చు సరస్వతి దేవిలా లేదు. పాపం చదువు కూడా వస్తే బాగుండేది. చదివి చదివి పడుకుందా ఏంటి ఇంకా రాలేదు? మేడం, ఎక్స్క్యూజ్ మీ, నిన్నంతా కనిపించలేదు. మీ వారితో సినిమాకి వెళ్ళారా? అవునండి. నువ్వేంటి ఇక్కడ? ఈ రోల్ నెంబర్ అక్కడ కదా. నీ దాంట్లో కాపీ కొట్టి యూనివర్సిటీ టాపర్ అయిపోదామని. పిచ్చి పిచ్చి వేషాలు లేయకు. వెళ్ళి నీ సీట్లో కూర్చో, లేదంటే సార్కి కంప్లైంట్ చేస్తా. అరే నీ సీట్లో నువ్వే కూర్చో, నీ ఎగ్జామ్ నువ్వే రాసుకో, నీ గోల్డ్ మెడల్ నువ్వే తెచ్చుకో. సార్, ఏ ఆగు, నేనే వెళ్తా. టెక్స్ట్ బుక్ మొత్తం డ్రెస్ మీద జిరాక్స్ తీస్తావు కదే. కష్టపడాలన్నావు. ఇదే నువ్వు చేసింది. ప్లీజ్ 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 నీకు దండం పెడతా. ఈసారి పాస్ అవ్వకపోతే మా నాన్న బెల్ట్తో కొడతాడు. నీకేది కావాలంటే అది చేస్తా. ప్లీజ్ 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 ప్లీజ్. ఎగ్జామ్ అయిపోయాక బయట వచ్చి వచ్చి హగ్గిస్తా. చెప్పు. చెప్పనా? నాకు అలాంటి పనిలో అలవట్లేవు. మరి ఇలా డ్రెస్ మీద రాసుకునే అలవాటు పుట్టినప్పటి నుంచి ఉందా? ముందు ఎగ్జామ్ రాయి. ఖైదీ నెంబర్ 150 సినిమా చూశారుగా? చూశాను సార్. నచ్చిందా మీకు? దానికంటే నెక్స్ట్ ఫిల్మ్ వస్తుంది, సైరా నరసింహారెడ్డి. అది ఇంకా సూపర్ గా ఉంటుంది. నాకు కథ తెలుసు, రియల్ గా జరిగిన కథ. సార్, వెనకాల కొడు చిట్టీలు పెట్టి రాస్తున్నాడు సార్. ఒరే,
ఇంత పెద్ద స్లిప్ పెట్టావు కదా, పెట్టావు పో, రాయాలి కదా, రాయకుండా గాల్లో చూస్తున్నావేంటి? ఆన్సర్ ఉంది కానీ ఈ ఆన్సర్ ఇందులో ఏ క్వశ్చన్కి రాయాలో అర్థం కాలేదు సార్. ఏంటో నీ గోలా? థ్యాంక్స్ ఏ బాబు, నెంబర్ ఫోన్లో కాకుండా మైండ్లో సేవ్ చేసుకున్నావు. లైఫ్ మ్యాటరే. చెప్పు. ఒక 10 నిమిషాలు టైం ఇస్తే క్లియర్గా మాట్లాడేసుకుందాం. 10కి లైబ్రరీలో. అమ్మో, ఇంకో 10 మినిట్సే ఉంది, నేను స్టార్ట్ అయిపోతా. తట్టుకో రేపొద్దున. ఫుల్ వెయిటింగ్. ఇన్ని చిట్టీలు మళ్ళా నేనే రాసేదిరా. జస్ట్ 10 minutes టైం. విషయం ఏంటో చెప్తే పునీసి వెళ్ళిపోతా. నీ వీపుకి చెప్పాలా? చెప్పు. కార్తిక, అది నీ కళ్ళు నన్ను బాగా డిస్టర్బ్ చేస్తున్నాయి, కొంచెం అటు తిరుగుతా ప్లీజ్. ఇంతకుముందు నా లైఫ్ స్టైల్ వేరేలా ఉండేది కార్తిక. పూటకో ఫైట్, రోజుకో కేసు. నీలంటాడు భూమి మీద ఉండడని మా నాన్న తిడుతుంటే నిజమైనమో అనుకున్నా, కానీ ఫస్ట్ టైం నేను చూశాక నన్ను నేను చూసుకున్నట్టు అనిపించింది. ఎందుకు అప్పుడే ఫుల్ కనెక్ట్ అయిపోయా. పైకి కనిపిస్తున్నా నువ్వు కాదు, నీ లోపల ఇంకో అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి నాకు బాగా నచ్చింది. తనకి నా ఫీలింగ్స్ చెప్పా ప్లీజ్. పోరా. మొన్న రాసిన ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చినాయి. క్లాస్ టాపర్ ఈజ్ కార్తీక. కార్తీక నువ్వు కాదు, నువ్వు ఎం కార్తీకవి. క్లాస్ ఫస్ట్ వచ్చింది ఎల్ కార్తీక. నేనా? నువ్వే తల్లి, లే. యు హావ్ బిగ్ హ్యాండ్స్. థాంక్స్. హరి చేస్తూ ఉండాలరా, లేకపోతే మనం హరి. అరే నా దగ్గరే పర్ఫార్మెన్సా? అప్పుడేమో అలా, ఇప్పుడేమో ఇలా. ఏమైంది? అప్పుడంటే నాకు చదువురాదు, నీకు చదువురాదు, ఏదో సింక్ అయిపోదాం అనుకున్నా. ఇప్పుడు మీరు క్లాస్ టాపర్ కదా, మాలాంటి వాళ్ళతో ఏం ఆడతారని. అంటే కొన్ని రోజులుగా కనిపించిన ప్రతి చోట డిస్టర్బ్ చేసి సడన్ గా సైలెంట్ అయిపోతే కాన్సన్ట్రేషన్ డిస్టర్బ్ అవుతుంది నీ ఫీలింగ్ కాలేదు. సరే సరే ఏంట్రా, కాలేదని చెప్తున్నా కదా, డిస్టర్బ్ కాలేదు. సరే. Oh my God. పరా. రేయ్, మా నాన్నతో ఫ్రెండ్లీగా ఉండాలనుకుంటా ఉండలేను, అమ్మతో ఓపెన్ గా ఉండాలనుకుంటా ఉండలేను, అసలు నాలా నేను ఉండాలనుకుంటా ఉండలేను. కానీ నేను వేరేలా ఉన్నా, నువ్వు నన్ను నాలానే చూస్తున్నావు. ఇందుకు డిస్టర్బ్ అయ్యా. నేను కాదని ఐడెంటిఫై చేసింది నువ్వు, నాలో నిన్ను ఐడెంటిఫై చేయించింది నువ్వు. ఇంత చేసి ఇప్పుడు సైలెంట్ గా వెళ్ళిపోతే ఎలా? ఏమను మళ్ళీ చెప్పు. నేను కాదని ఐడెంటిఫై చేసింది నువ్వు, నాలో నిన్ను ఐడెంటిఫై చేయించింది నువ్వు. ఇంత చేసి సైలెంట్ గా వెళ్ళిపోతే ఎలా? నీకు మార్కులతో పాటు మాటలు కూడా వచ్చేసాయి. దా. మన మధ్య ఈ డిస్టెన్స్ తగ్గాలంటే మా నాన్నని ఇంప్రెస్ చేయి. ఇంపాసిబుల్. మీ నాన్న ఒప్పుకోకపోవడం అనేది ఇంపాసిబుల్. భయ్యా నాకు ఇన్ఫర్మేషన్ కావాలి. నేను ఒక ఇన్స్టాల్మెంట్ కట్టుకోవాలి. పేటీఎం ఉందా? అంటే
అయ్యి కార్తీక్ డీటెయిల్స్ కావాలి. ఒక్క నిమిషమే. డీటెయిల్స్ తీసుకునేంత ఈజీ కాదు సార్ ఆ ఎమ్మిని డీల్ చేయడము. ఆ ఎమ్మెసలే కేశవుల కూతురు. ఈ ఊర్లో తెలుగు వాళ్ళందరికీ ఆయన్నే పెద్ద. భయపడుతున్నావా పెడుతున్నావా? జాగ్రత్తగా ఉండమని చెప్తాండ సారు. భయ్యా గుర్తుపెట్టావా? నువ్వు ఆయన కూతుర్ని పట్టినావా? అవును భయ్యా, కార్డు ఇచ్చావు, ఐడియా కూడా ఇస్తామని వచ్చాను. కానీ కేశవుల్ని ఎలా ఇంప్రెస్ చేయాలి? నీ గురించి కనుక్కోమని మనుషుల్ని పంపినాళ్లే. దేనికి? వీరముత్తు నువ్వు మాట అంటేనే కేసులు తెగ సంబరపడిపోతాంట్లా. అట్లాంటిది నువ్వు లోలను పరుగులు పెట్టించినావని తెలిసే నీ గురించి కనుక్కోమన్నాడు. కానీ దానికే కూతుర్నిస్తాడా అంటే మరి థ్యాంక్స్. యో నేను ఇంకా ఐడియా ఇయ్యనే లేదు స్వామి. నాకు తట్టింది స్వామి.